చాలా ట్రబుల్ ఇచ్చింది. ఓకే, ఓకే. యూట్యూబ్ వాళ్ళకి కూడా ఇప్పుడు వెళ్తున్నది, దాకా వెళ్ళలేదు, ఆగిపోయిందండి. సో ఇక్కడ ఏం చేశారంటే పరమగీతం 5వ అధ్యాయంలో ఏదైతే ఆయన నిర్మాకాండంలో ఆయన సెలవిచ్చారో, అంటే వాళ్ళని అక్కడ భౌతికంగా చేయమన్నాడు ఆయన. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆయన ఒక విశ్వాసి జీవితంలో దానిని ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాడు. అందువల్ల నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, నీ దగ్గరే ఉన్నాయి ఈ ధూపద్రవ్యాలన్నీ కూడా, ఈ పరిమళ ధూపద్రవ్యాలన్నీ కూడా. అంటే నీ యొక్క జీవితమే ఒక ధూపద్రవ్యంగా, లేదంటే ఒక ప్రార్థనా జీవితంగా అవి నా దగ్గరికి వస్తున్నాయి, నేను దాన్ని ఆనందిస్తున్నాను అన్నటువంటిది ఇక్కడ ఆయన సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళని. అందువల్ల ఏదైతే ఆయన అక్కడ చెప్పింటున్నాడో దానికి సాదృశ్యంగానే ఇక్కడ బల్ల దగ్గర, ఈ బల్ల మనం చూస్తే కదండి ఇందాక, ఆ బల్ల దగ్గర ఆయన అంటాడు, ఆయన ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని చెప్పాడు. అందుకనేదండి, అంటే ఆయన అక్కడ ఆగ్రహించడానికి ఆయన చూస్తా ఉన్నాడు అన్న విషయాన్ని మనం అది గుర్తుపెట్టుకోవాలి. అది బల్ల గురించి ఆ మాట అక్కడ బల్ల అనేటువంటిది ప్రేమ. దాని తర్వాత మనం ఇంకా లోపలికి వెళితే ప్రియమైన వాళ్ళ అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది అక్కడ ఒకటి వస్తుంది. అతి పరిశుద్ధ స్థలము అనేటువంటిది అది మనకు తెలుసు, అది మన మొదటి నుంచి కూడా మనకి చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మోషే ప్రత్యక్ష గుడారంలో కూడా అది మనకి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలం యొక్క ఒక వివరణ ఏంటంటే, అది 20 అడుగులు 20 మూరలు బై 20 మూరలు బై 20 మూరలు ఉన్నది ఇక్కడ. ఇదనమాట అది చాలా ప్రాబ్లం వస్తుంది. 20 మూరలు బై 20 మూరలు బై 20 మూరలు అంటే అది చచ్చౌకముగా ఉండను అన్నది మనకు తెలియజేస్తుంది. అక్కడ మోషే గుడారంలో 10 మూరలు బై 10 మూరలు బై 10 మూరలు అంటే పొడుగు, వెడల్పు, ఎత్తు, అది 10 మూరలు. ఇక్కడైతే 20 మూరలు 20 మూరలు 20 మూరలు 20 మూరలు ఎత్తు అలా పెట్టారనమాట. ఇక్కడ అంటే ఇక్కడ ప్రధానంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే చచ్చౌకంగా ఉంటుందో అది దేవుని యొక్క సముఖానికి, దేవుని యొక్క నివాసానికి అది గుర్తుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన మోషే లేదా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతుండేవారు. ఆయన యొక్క మేఘం అక్కడికే వస్తుండేది. అక్కడే మనకి
అదేమిటది మందసం మందసం లేదు కేరూబులు అక్కడే ఉండేవి. అందువల్ల ఆ 20/20/20 అన్నది మనం గుర్తుపెట్టుకుంటే అక్కడ సరిపోతుంది. ఎందుకంటే మిగతాది మనం చాలాసార్లు మిగతా మోషే ప్రత్యక్ష గుడారంలో ధ్యానించాము. అది మనం మళ్ళీ చేయక్కర్లేదు. తర్వాత ఇందులో కొన్ని మోషే ప్రత్యక్ష గుడారానికి దీనికి రండి కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, పరిశుద్ధ స్థలంలో మనం ఇంతకుముందు అనుకున్నాం, అసలు యాక్చువల్గా బయట ఆవరణం చూసినా ఆవరణంలో మనకి గంగాళం కనిపించేది ఇక్కడ. అదేవిధంగా లోపలికి పరిశుద్ధ స్థలంకి వచ్చేసరికల్లా అక్కడ మీకు ఈ రొట్టెలుండి బలలేదు. తర్వాత ఈ అదేమిటది క్యాండిల్, మనం ఎంత దీపవృక్షం అది లేదు. ఇన్ఫాక్ట్ అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళేసరికల్లా అసలు మందసమే లేదు అక్కడ. ఏమిటి ఇవన్నీ గుర్తు చేస్తున్నాయంటే, అంటే పాత మందిరంకి దీనికి తేడా ఉంది. ఇది ఆత్మ సంబంధమైన మందిరము అన్నటువంటిది ప్రియ ప్రభు అది గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనకి ఇది ఆత్మ సంబంధమైన మందిరము, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అక్కడ ఇచ్చినవి ఇక్కడ లేవు. అక్కడ గంగాళం లేదు, అక్కడ ఉన్నటువంటి గంగాళం ఇందులో లేదు. అదేవిధంగా ప్రధానంగా లోపలికి వెళ్ళేసరికల్లా మనకి దీపవృక్షం లేదు, ఆ తర్వాత బల్ల లేదు. అంటే ఏమిటి దాని గుర్తు? అది ఇలాంటిదే మనకు అక్కడ నూతన యెరూషలేములో కూడా కనిపిస్తుంది. అక్కడ ఎవరు వెళ్తురే లేదు. అక్కడ ఏముంది అంటే కేవలం యేసు ప్రభువే దానికి వెలుగై ఉండును అన్న మాట మనం చదువుతాం. ఆ నూతన యెరూషలేము పైనుంచి దిగి వస్తున్నప్పుడు కూడా అదే మనం చూస్తాం. అంటే అనమాట వెలుగు, ఈ దీపవృక్షం ఎందుకు లోపల అంటే వెలుగు ఇవ్వడానికి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ఎక్కడిది వెలుగు? దేవాది దేవుడే వెలుగు. ఎక్కడున్నారు ఆయన? మనలోనే ఉన్నారు, మన హృదయంలో ఉన్నారు. ఆయనే వెలిగిస్తున్నారు. నేను లోకమునకు వెలుగును అన్నాడు, మీరు కూడా లోకానికి వెలుగు అన్నాడు. అంటే వెలుగు ఆయనే అంటున్నాడు. అందువల్ల ఈ మందిరము ఆ మిగతా మందిరం కన్నా ప్రత్యేకమైనది, ఇది వేరేనది మందిరము అన్న విషయం మనకు గుర్తు చేస్తా ఉంది. అందులో ఉన్నవన్నీ ఇందులో అక్కర్లేదు. ఎందుకంటే దేవుడే, యేసు ప్రభువారే మనలో ఆయన నివసించేవాడుగా ఉంటున్నాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ మనకి కనిపించలే. అందువల్ల రెండు వేరేనివి. కానీ ఇదేమిటిది? ఆత్మ సంబంధమైనది. ఇది ఆత్మ సంబంధమైన మందిరంగా ఆయన మనల్ని చేసాడు, సంఘం అంతటిని కూడా ఆయన చేసి ఉంటున్నాడు. ఇందులో ఎవరు వెలుగు? ప్రభువే వెలుగు అంటాడు. ఆయనే మనం వెలిగించేవాడు, ఆయనే మనతో మాట్లాడేవాడు, ఆయనే మనకి ఆయన రొట్టె అంటున్నాడు. అందులో రొట్టె లేదు. కాకపోతే మరి ఎందుకు ధూపవేదిక పెట్టాడు ఆయన? ఎందుకంటే పరిశుద్ధులు ప్రార్థన చేయాలి కాబట్టి. అందుకని అక్కడ ధూపవేదిక. మనసు ఎందుకు లేదు? దేవుని నివాసమే ఉంది, మనలోనే ఉంది. ఇంకా అంతగా వేరే మనసు అక్కర్లేదు. ఇక్కడ కేవలం ఓన్లీ ఆ ధూపవేదిక లాంటి బల్ల మాత్రం పెట్టాడు అంతే ఆయన. ఎందుకని ఆ పరిశుద్ధుల ప్రార్థనలు మాత్రం ఆయనకి చాలు అంతే. అదే ఆయనకి ఆయన ఆగ్రహిస్తాడు, అది నాకు సరిపోతుంది అన్నది ఆయన. దానికి గుర్తుగా ఆయన ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఆ ఒక్క ఐటెం తప్ప మిగతా ఏమీ లేకుండా ఆయన ఉంచి ఉంటున్నాడు. అందువల్ల ఎవరైతే పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన అనుభవం కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కువ ప్రార్థన, ఆరాధన జీవితాన్ని వారు కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళ జీవితంలో నుంచి ఆయన ఆనందించేవాడుగా ఉంటాడు ఆయన వాళ్ళ జీవితాన్ని. అందువల్ల ఈ పరిశుద్ధ స్థలం అన్నది అది ఆయనలోనికి మనం వెలుట అన్నది మనకు గుర్తు చేస్తా ఉంది ప్రియమైన వాళ్ళ. అదే యాక్చువల్గా పరమగీతాలు 6వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం, 4వ వచనంలో, నా సఖీ నీవు తిర్సా పట్టణములే సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కెములనెత్తిన సైన్యములే భయం పుట్టించు దానవు అన్న మాట అక్కడ మనకు రాశాడు ఆయన. అంటే అది రాజు స్థలం అనమాట. అది తిర్సా కానీ యెరూషలేము కానీ రాజులుండే స్థలం. యాక్చువల్గా తిర్సా అనేది ఇశ్రాయేల్ ప్రజలకి అది క్యాపిటల్, అది ముఖ్య పట్టణం. అదేవిధంగా యెరూషలేము యోధా రాజులకి ముఖ్య పట్టణం. అందుకని రెండు ఆయన పెట్టాడు. అంటే రెండు ఏంటివి? రెండు పట్టణాలను రాజులుండే స్థలం అనమాట అది. అంటే నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నీవు తిర్సాపట్నం వల్లే ఉన్నావు. అంటే నీవు ఇప్పుడు ఫిజికల్ గా ఎక్కడికి వచ్చావు? నువ్వు అంటే ఆత్మ సంబంధంగా ఎక్కడికి వచ్చావు? రాజుండే స్థలంలోకి వచ్చావు నువ్వు. అంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు. పరిశుద్ధ స్థలం యొక్క ఆ యొక్క అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నప్పుడు అని అక్కడ 6లోకి వచ్చారికల్లా ఆయన చెప్తా ఉన్నాడు పిల్లవారు.
అందువల్ల ఈ పరిశుద్ధ స్థలం అంటే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి స్థలం. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చిన ఆ అనుభవం కలిగి ఉంటారో వాళ్ళు ఏం కలిగి ఉంటారు? ప్రధానంగా ప్రార్థన, ఆరాధన జీవితం కలిగి ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ యొక్క నేరో ఇది లుక్ ఉంటుంది. ఎలాగా? దేవుణ్ణే, యేసుప్రభునే చూస్తాం, ఇంకెవరిని మనం చూడం. 14 మూరల నుంచి 10 మూరల నుంచి 6 మూరల వరకే అంతే. ఆ విధమైనటువంటి దృక్పథం కలిగిన వారంగా ఉంటాం. కేవలం దేవుణ్ణి మాత్రమే, యేసుప్రభునే చూచే వాళ్ళంగా మనం ఉంటాం. అట్టి జీవితం కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆశయం ఉంటుంది ప్రియమైన. అందువల్ల ఇంకొక మనం ఈ లోపల విషయాన్ని మనం గ్రహించాం. ఇంకొక కొన్ని విషయాలు మనం వచ్చే వారం గ్రహిస్తే మనకి ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి యొక్క దర్శన మందిరం మనకు సమాప్తం అయిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆ వచ్చే వారం నుంచి ఇంకొక దేవుని దాసుడు బైబిల్ స్టడీ తీసుకోవడానికి వీలవుతుంది. ప్రార్థన చేసుకుందాం అన్నా. మా వర్క్సాద్ అన్న. అన్మ్యూట్ చేసేయండి. మా తండ్రి, నమ్మకటి మా రాజా, పరిశుద్ధులైన మా దేవ, మా ప్రభు, మా రక్షకుడు వారి నామలో ఈ సాయంకాలం మరోసారి నీ యొక్క సన్నిధానానికి తీసుకొచ్చి గ్రంథం నుంచి కొనసాగతలు మేము ధ్యానించడానికి బట్టి వందనాలు. ఇంకా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని, వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క బలను మా తండ్రి ప్రభా మా గమనానికి తీసుకొచ్చినారు. ఏ విధంగా అది మా తండ్రి ఆరాధన, మా తండ్రి ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుందో మా తండ్రి ప్రభా మేము చూసినాం. ఏ విధంగా మా తండ్రి ప్రభావం చేయబడ్డది కానీ చేయబడినట్టుగా మా తండ్రి అది మానవునికి సాధ్యంగా మానవులో మా తండ్రి దేవుడు నివాసం చేస్తున్నటువంటి పరిస్థితి నూతన నిబంధనలో చూసినాం. మా తండ్రి నూతన నిబంధనలో మా తండ్రి ఉండేటువంటి ఆ మందిరానికి సాదృశ్యంగానే యెహెజ్కేలు మందిరం ఉంటుండగా మా తండ్రి ప్రభాది మోషే యొక్క గుడారానికి కట్టించిన దేవాలయానికి ఉన్నట్టుగా మేము చూసుకుంటున్నాం. మా తండ్రి అనేకమైన స్థలాన్ని మా గమనాన్ని తీసుకున్నారు. వేరుగా మా తండ్రి ప్రభావం యేసుక్రీస్తు వారి వైపు లేక దేవుని వైపు ఆ యొక్క దృష్టి కలిగినట్లుగా వాటి వైపుని చూడకుండా మా తండ్రి నేరో మా తండ్రి ఆ యొక్క తండ్రి మీద నేర్పిస్తున్నారు. దానికి మా తండ్రి ప్రభావం మా తండ్రి ఆ యొక్క అంతస్తులు తీసుకుంటూ మా తండ్రి ప్రభావం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించవలసిన వారిగా ఉంటున్నాం. ఈ సత్యాలని ప్రభావం మీరు యెహెజ్కేలు మా తండ్రి మందిరం ద్వారా మాకు బోధిస్తున్నందుకే వందనాలు. మా తండ్రి దాసుడు కష్టపడి ప్రిపేర్ చేసినటువంటి పీపీటీస్ బట్టి వందనాలు. మా తండ్రి ప్రభావం మరి అర్థం చేసుకోవడానికి స్థానం దయచేయండి, మా దాచుకోవడానికి స్థానం దయచేయండి. మీరు ఏదైతే కోరుతున్నారో మా నుంచి మా తండ్రి ప్రభావం మేమే పరిమళ వాసనగా ఉండాలని, మా యొక్క జీవితాలు మీకు ఆహ్లాదకరంగా, సంతోషకరంగా, ఆనంద కలిగించేలా ఉండాలని మా తండ్రి ప్రభా నేర్పిస్తున్నటువంటి మాటలు బట్టి బోధనాలు వాటిని మా ఆచరణలో పడడానికి స్థానాన్ని దయచేయండి. వారిని బట్టి ప్రభు మా తండ్రి ప్రభావం యొక్క ఉపవాస ప్రార్థన కొరకండి. శనివారం జరిగేటువంటి మీటింగ్ కొరకే ప్రార్థిస్తున్నాం. ఆదివారం ఉదయం 9:30 ఆరాధనకు మేము చేరాలి, దాని కొరకు సిద్ధపరచండి. ఈ విధంగా బట్టి వదనాలు చేస్తున్నారు. ముట్టి స్వస్థపరచండి, తెచ్చండి. చూసుకున్నటువంటి దాసులు అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఆస్వాదించండి. 6వ తేదీ యూత్ మీటింగ్ మా తండ్రి అందరూ పంపించడానికి సహాయాన్ని దయచేయండి. మా మధ్యలో రావాల్సిన పేరు గారిని కూడా మీ ఆత్మీయత అభిషేకించి మా తండ్రి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మీరు చేస్తున్న ప్రతి మేలు బట్టి వందనాలు చేస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆయన ప్రేమించు వారికి మనకు సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్. అందరికీ వదనాలండి. ప్రకటనలు గమనించండి. రేపు ఉదయం 10 గంటలకు మనం ప్రార్థన కొరకే మందిరంలో చేరనించాం. దయచేసి తగిలిన వారం రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. శనివారం సిస్టర్స్ ఆన్లైన్ లో వారు మీటింగ్ కలిగి ఉంటే 10 గంటలకు ఉదయం
సాయంకాలం మరి సహోదరులు ప్రార్థన కొరకే కూర్చుంటారు. ఆదివారం ఉదయం మరి 9:30 గంటలకు మనం ఆరాధన కలిగి ఉంటాం. వీటన్నిటిలో ప్రార్థనాపూర్తిగా పాల్గొనండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు తమ్ముడు.